శివుడు తన కొడుకునే తానే ఎందుకు చంపాడు? ఒకసారి దేవతల రాజు ఇంద్రుడు, దేవతల గురువు బృహస్పతి ఒక విషయంలో సలహా కోసం శివుడి దగ్గరకు బయలుదేరారు. అది తెలుసుకున్న శివుడు ఇంద్రుడి భక్తిని పరిశీలించాలనుకుని ఒక ముని రూపంలో దారికి అడ్డంగా కూర్చుంటాడు. ఇంద్రుడు ఆ మునిని పక్కకు జరగమని చెప్పిన ఎంతకీ జరగకపోవడంతో కోపంతో ఇంద్రుడు ఆ మునిపై తన వజ్రాయుధాన్ని ప్రయోగించాలని చూస్తాడు. అప్పుడు ఆ ముని రూపంలో ఉన్న శివుడు తన నిజస్వరూపంలో మారి మూడో కంటితో ఇంద్రుణ్ణి భస్మం చేయబోతాడు. పక్కనే ఉన్న బృహస్పతి శివుడిని శాంతించమని కోరగా ముక్కంటి శాంతించి తన కంటినుంచి వచ్చిన ప్రళయాగ్నిని సముద్రంలో పడేస్తాడు. ఆ ప్రళయం నుండి ఒక రాక్షసుడు జన్మిస్తాడు. ఆ అసురుడు ముల్లోకాలు గడగడలాడేలా రోదించటంతో సముద్రుడు అక్కడకు వచ్చి ఆ బిడ్డను ఎత్తుకుని జలంధ్రుడని పేరు పెట్టి అల్లారు ముద్దుగా పెంచుతాడు. జలంధ్రుడు పెరిగి పెద్దవాడై అసురుల రాజు కుమార్తె బృందను వివాహం చేసుకుని సమస్త అసురులకు రాజవుతాడు. ఒకసారి జలంధ్రుడి దగ్గరకు వచ్చిన భృగు మహర్షిని క్షీరసాగరమథనం గురించి అడుగుతాడు. ఆ మహర్షి అంతా వివరిస్తాడు. అది విన్న జలంధ్రుడు కోపంతో తన తండ్రి సముద్రుడి నుండి వచ్చిన సిరి సంపదలు, కామధేనువు, ఐరావతం, కల్పవృక్షం, అమృతాన్ని దేవతలే అనుభవించి తమ రాక్షసులకు అన్యాయం చేశారని కోపంతో దేవతలపై యుద్ధానికి వెళ్తాడు. అక్కడ దేవతలకు రాక్షసులకు భయంకరమైన యుద్ధం జరుగుతుంది. కొన్ని రోజులకు అసురుల చేతిలో ఓడిపోయిన దేవతలు విష్ణుమూర్తిని శరణు వేడుకుంటారు. అప్పుడు నారాయణుడు దేవతల కోసం యుద్ధానికి వెళ్తుండగా లక్ష్మీదేవి విష్ణుమూర్తిని ఆపి, స్వామి జలంధ్రుడు సముద్రం నుండి పుట్టాడు కాబట్టి వరుసకు నాకు తమ్ముడు అవుతాడు, కనుక మీరు అతన్ని చంపకూడదని మాట తీసుకుంటుంది. అలాగేనని యుద్ధానికి వెళ్లిన విష్ణుమూర్తి తన ఎదుట హోరహోరిగా పోరాడుతున్న జలంధ్రుడి పరాక్రమానికి ముగ్ధుడై ఏం వరం కావాలో కోరుకోమంటాడు. అప్పుడు జలంధ్రుడు స్వర్గం కావాలని కోరుకుంటాడు. ఆ నారాయణుడు తథాస్తు అంటాడు. విష్ణుమూర్తి వరంతో జలంధ్రుడు ముల్లోకాలకు అధిపతియే అందరినీ పరిపాలిస్తుంటాడు. అతని పరిపాలనతో విసుగు చెందిన దేవతలు నారద మహర్షిని సహాయం అడుగుతారు. అప్పుడు నారదుడు జలంధ్రుడి దగ్గరకు వెళ్లి, నీ దగ్గర సర్వసుఖాలు, భోగభాగ్యలు ఉన్నాయి, కాని ప్రపంచంలోనే అపురూపమైన, శక్తివంతమైన ఒకటి లేదని అంటాడు. అది విన్న జలంధ్రుడు ఆసక్తితో అది ఏమిటని అడుగుతాడు. అప్పుడు నారదుడు కైలాసంలో ఉన్న పరమేశ్వరుడి అర్ధాంగి పార్వతీదేవి అని చెప్తాడు. అది విన్న జలంధ్రుడు పార్వతీదేవి కోసం కైలాసానికి వెళ్లబోతుంటే అక్కడే ఉన్న కార్తికేయుడు, వినాయకుడు అడ్డుకుంటారు. కాని జలంధ్రుడి పరాక్రమాన్ని తట్టుకోలేక ఓడిపోతారు. ఇది తెలుసుకున్న శివుడు కోపంతో జలంధ్రుడిపై యుద్ధానికి వస్తాడు. ఇద్దరిది ఒక్కటే శక్తి కావడంతో ఇద్దరి మధ్య భీకరమైన పోరు జరుగుతుంది. చివరికి ఆ అసురుడిని చంపటం కోసం త్రిమూర్తల శక్తితో ఒక్క దివ్యయుధం తయారవుతుంది. ఆ ఆయుధంతో పరమేశ్వరుడు జలంధ్రుడిని సంహరిస్తాడు. ఈ విధంగా శివుడి కుమారుడైన జలంధ్రుడు శివుడి చేతిలోనే చంపబడతాడు. తప్పు చేసిన వారు ఎవరైనా సరే వారికి తగిన శిక్ష విధించడానికే శివయ్య ఉన్నడన్నదే నిజం. ఓం నమ శివాయ.